అంటే ఇక్కడ ప్రధానంగా వస్తున్నటువంటి అంశం ఏంటంటే ప్రివెంటివ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఇక్కడ అప్లై అవుతున్న సందర్భంగా జనరల్గా ఇట్లా పిఎంఎల్ఏ యాక్ట్లో ఎప్పటి వరకు బెయిల్స్ వచ్చే అవకాశం ఉంది శ్రీనివాస్ గారు? సార్ ఇప్పుడు కవిత గారి అరెస్ట్ ని ఇంత హైప్ చేస్తున్నారు అండ్ కేటీఆర్ గారు వెళ్ళారు, మన హరీష్ రావు గారు వెళ్ళి ఉన్నారు. ఈ విషయాన్ని నన్ను అడిగితే ఒక లీగల్ ఆఫీసర్ గా మేము చెప్పేది ఏంటంటే, ఒక కామన్ మ్యాన్ భారతదేశంలో ఉన్న ఒక పౌరురాలు అరెస్ట్ చేయబడింది. నార్మల్ అరెస్ట్, అంతకు మించిన స్కోప్ కానీ అంతకు మించిన విలువ కానీ దీనికి లేదు. అండ్ మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తాను సార్. ఈ కోర్ట్స్ మనకి ఆన్లైన్ సర్వీసెస్ వచ్చాయి కోర్ట్స్ లో. ఒక్కసారి తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ ఓపెన్ చేసుకుని దాంట్లో పెండింగ్ కేసెస్ లో పిఎంఎల్ఏ కేసులు ఎంతమంది పైన ఉన్నాయి, ఎన్ని పెండింగ్ ఉన్నాయి ఒక్కసారి చూసారంటే మీకు అర్థమవుతుంది సార్. చాలా మట్టుకి అంటే ఆల్మోస్ట్ 40% ఆఫ్ ద రూలింగ్ పొలిటీషియన్స్ ప్రస్తుతము తెలంగాణ గురించే మాట్లాడుతున్నాను. అందరిపైన పిఎంఎల్ఏ యాక్ట్ లో కేసులున్నాయి, అందరూ బయట దర్జాగా ఉన్నారు, అన్ని చేస్తున్నారు. బట్ వేరాజ్ కవిత గారు అరెస్ట్ అయ్యి ఇంత పెద్ద సీన్ క్రియేట్ అవ్వడానికి కారణం ఏంటంటే, అంటే సొంతగా ఆవిడ నేను ఎంక్వైరీకి సపోర్ట్ చెయ్యను అనే మూడ్ లోనే అదే ఇన్ఫర్మేషన్ ని ఇన్ని రోజులుగా పాస్ చేస్తూ వచ్చింది. లీగల్ ఆఫీసర్ గా మీరు ఇంకొక మాట కూడా చెప్పాలి కోర్ట్ ఆఫీసర్ గా శ్రీనివాస్ గారు. ఈ అరెస్ట్లో ఎస్ఓపిని ఫాలో అయిందా లేదా ఈడీ అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఎస్ఓపిని ఫాలో అవ్వలేదు అనేది సిస్టమాటిక్ ఆపరేటివ్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో ఆ ఎస్ఓపిని ఫాలో అవ్వలేదు అని చెప్పి ప్రతిపక్షం నుంచి వస్తున్నటువంటి బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి విమర్శ. దీన్ని ఎట్లా ఓరల్ గా బేస్లెస్ గా చెప్పడానికి చాలా ఉంటాయి సార్. వేరాజ్ వీళ్ళు పొలిటీషియన్స్ కాదు. ఈ రోజు అరెస్ట్ చేసుకొని పోయింది ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, బీజేపీ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసుకొని పోలేదు కవిత గారిని, అది గుర్తుపెట్టుకోవాలి మనము. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసుకొని పోలేదు, గుర్తుపెట్టుకోవాలి. అఫీషియల్ గా అన్ని సిస్టమ్స్ ఫాలో అవుతూ ఎస్ఓపిని ఫాలో అవుతూ అన్ని రకాలుగా ఇంప్లిమెంట్ చేసి, కాకపోతే ఎందుకు బహిర్గతం చేయలేదు మొదటనే, వచ్చే ముందే మేము అరెస్ట్ వారెంట్ తో వస్తున్నామంటే ఈ రోజు ఈ సాయంత్రం వరకు ఈ తంతు పూర్తి అయ్యేదా నాకు ఒకసారి చెప్తారా సార్? దట్ ఈస్ ఇంపాసిబుల్. కాబట్టి డెఫినెట్ గా స్ట్రాటజీస్ అంటే టాస్క్ ఎగ్జిక్యూషన్ జరగాలి. డెఫినెట్ గా ఈవిడ ఎన్నిసార్లు సంబంధించిన పోలేదు కాబట్టి వాళ్ళ స్ట్రాటజీలో వాళ్ళు వచ్చినారు. ఎస్ఓపి 100% ఇంప్లిమెంట్ చేయబడింది. ఇది బయట చెప్పుకోవడం కోసం మాత్రమే ఆ తప్పు చేశారు, ఈ తప్పు. సార్ నేను ఒక మాట అడుగుతాను, ఇప్పుడు మిస్టేక్ చేసి ఉండుంటే అంటే అలిగేషన్ క్రైమ్ గురించి మాట్లాడితే అదంతా పక్కన పడేసి అరెస్ట్ చేసుకొని పోయిన మనిషి బ్లాక్ షూ వేసుకురాలేదు, వైట్ షూ వేసుకున్నాడు. ఏంటి సార్ ఇది సిల్లీగా? లేకపోతే అంటే ప్రజలకు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు సార్? ఇప్పుడు అరెస్ట్ జరిగిన విషయం చూసుకుంటే జనాలు హాట్ టాపిక్ అయిపోయింది సాయంత్రం నుంచి తెలంగాణ అండ్ ఏపీలో, ఇండియా మొత్తం అని చెప్పాలి. కానీ ఈ విషయం హాట్ టాపిక్ కి పక్కన పెడితే కామన్ మ్యాన్ ఎవరైతే పొలిటీషియన్స్ ని పక్కన పెట్టండి, పార్టీని పక్కన పెట్టండి, ప్రతి సామాన్యునికి చట్టం మీద, భారతీయ చట్టం మీద విలువ పెరిగిందండి. ఈరోజు శిక్ష పడుతుందా లేదా అనేది తర్వాత, ఆవిడ తప్పు చేసి ఉంటే శిక్ష పడుతుంది, లేదు అనుకుంటే బయటకు వచ్చేస్తారు. కానీ చట్టం దాని పని దాన్ని చేసుకుపోతుంది. అంటే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా చట్టం అందరికీ కామన్ అనే ఇండికేషన్ మాత్రం స్పష్టంగా జనాలకి పోయింది. అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇది ఒక నార్మల్ ఉమెన్, ఒక సిటిజన్ ఆఫ్ ఇండియా, ఒక అఫెన్స్ అలిగేషన్ వచ్చింది ఆవిడ పైన, అది ప్రూవ్ అయింది, ఎవిడెన్స్లు వచ్చిన్నాయి, ఆవిడని అరెస్ట్ చేశారు, అంతే. అంతకు మించి ఏం చూడొద్దండి. రైట్. అంటే అది టెక్నికల్లీ మీరు చెప్పింది కరెక్ట్. బట్ ఇక్కడ లాజికల్లీ చూసినప్పుడు ఖచ్చితంగా తను అంటే మాజీ సీఎం కూతురుగా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి ఉండదు. అయితే ఇక్కడ మరొక ఇంపార్టెంట్ ఇష్యూ అంటే ఇక్కడ డిస్కషన్ జరుగుతున్న పాయింట్లో ఒకటి, ఇప్పటికే తన సమన్లని స్టే చేయమని చెప్పి తను ఆల్రెడీ ఒక కేసు ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉంది. అది 19th వరకు దానికి సంబంధించిన ఎక్స్టెన్షన్ ఉంది. కాబట్టి ఈ మధ్యలో అరెస్టు చేయడానికి ఒకటి, మోరోవర్ గతంలో అరెస్టుని తను తప్పించుకునేందుకు చేసిన దాంట్లో ఈడీ కూడా తను అరెస్ట్ చేయబోము అంటూ అఫిడవిట్ దాఖలు చేసిన నేపథ్యం మనం చూసాం. ఈ సందర్భంలో ఈ రెండింటిని సర్పాస్ చేస్తూ తను వాళ్ళు వెళ్ళి వాళ్ళు అరెస్ట్ చేశారన్నది కూడా మరొక వాదన వినిపిస్తుంది. అలాంటి ఛాన్స్ ఉందంటారా? దీనికి నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇంతకుముందు ఎస్ఓపి అని అరవింద్ గారు చెప్తున్నారు, అది ఫాలో అయ్యారండి. దాన్ని బ్రీచ్ ఇప్పుడు ఈడీ వాళ్ళు మొదట్లో చెప్పారు మేము ఇది అయ్యే వరకు మేము అరెస్ట్ చెయ్యమని చెప్పి. బట్ ఎస్ఓపి ప్రకారం వీళ్ళు వైలేట్ చేస్తూ వచ్చిన్నారు కదా. అట్లాగే నేను ఇంకొక లీగల్ వ్యాఖ్య ఒకటి చూశాను శ్రీనివాస్ గారు. ఈ రోజు 15th వరకే నాట్ టు అరెస్ట్ అనేది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్. ఈ రోజు ఇచ్చినటువంటి ఎక్స్టెన్షన్లో 15th నుంచి 19th పోస్ట్ పోన్ చేస్తూ ఇచ్చినటువంటి డేట్లో నాట్ టు అరెస్ట్ అనేది ఎక్కడా లేదు, అక్కడ ఎక్కడా ఇండికేట్ చేయలేదు అనేది ఒక వాదన ఉంది. దీని మీద మీకు అన్న సమాచారం ఉందా? నేను చెప్పాను కదండి, 100% ఎస్ఓపి ఎక్కడ వైలేట్ చేయబడలేదు ఆఫీసర్స్ తరపు నుంచి. సో ప్రతిదీ ఫాలో అయి ఉన్నారు.
Yeah. సో ఇప్పుడు ఇంతకు ముందు చెప్పిన దాన్ని నేను ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను సార్. ఇప్పుడు కామన్ మ్యాన్ కాదు ఈవిడ, కొంచెం ఎమ్మెల్సీగా ఉన్నారు ఇదంటే, అంటే నార్మల్ పర్సన్స్ కన్నా ఎక్కువగా బాధ్యతగా ఫీల్ అవ్వాలి కదా వీళ్ళే Yeah. మేము సపోర్ట్ చేయము, మేము ఎంక్వైరీకి రాము, మమ్మల్ని అడిగే హక్కు ఎవరికి ఉంది అనేలాగా ఫీల్ అయినప్పుడు Hmm. సో కామన్ మ్యాన్ ఎట్లా తీసుకోవాలి దీన్ని? Yeah. సో 100% ప్రాపర్ గానే జరిగింది. దీంట్లో ఏది అనెథికల్ కానీ సెల్ఫ్ గ్రీవియన్స్ కానివ్వండి ఏది లేదండి. దీంట్లోకి పార్టీని ఇన్వాల్వ్ చేసి చూడాల్సిన అవసరమే లేదు. డెఫినెట్ గా కవిత గారిని తీసుకెళ్లి ఉన్నారు వాళ్ళ ప్రొసీజర్ ప్రకారము. ఇప్పుడు నెక్స్ట్ టైం ఉంది అనుకునేది, ఇప్పుడు కేసు పెండింగ్ లో ఉంది. నా లెట్ దెమ్ ప్రూవ్. ఇన్ని రోజులుగా ఇవ్వకుండా దాచిపెట్టుకున్న ఫోన్లు బయటకు వచ్చాయి, ఇన్ని రోజులు దాచిపెట్టుకున్న ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది, అన్ని పేపర్లు వచ్చినాయి. ఆ పేపర్లు ఏం చెప్తాయి, ఎవిడెన్స్ ఏం చెప్తుందో దాన్ని బట్టి కదా తెలుస్తుంది. ఫైనల్ గా పబ్లిక్ కూడా కన్వే అవుతుంది. నిజంగానే అఫెన్స్ చేస్తున్నారా, క్రైమ్ లో ఇన్వాల్వ్ అయినారా, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ లో హ్యూజ్ మనీస్ ట్రాన్స్ఫర్ అయినాయా, దానికి తోడుగా దాని రిలవెంట్ సీక్వెన్స్ లో ఆల్రెడీ తెలంగాణలో కూడా కొన్ని జరుగుతున్నాయి. టానిక్ అనుకోవచ్చు, ఇంకేమని అనుకోవచ్చు, దేనికి లింక్ అవుతుంది అనేది డెఫినెట్ గా మనం చూస్తూ ఉండొచ్చు సార్ Yeah. నెక్స్ట్ ఫర్దర్ గా.